బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు ఏ దేశం సైక్లోన్ మొంత అని పేరు పెట్టింది? థాయిలాండ్. 2025లో గ్లోబల్ టూరిజం అవార్డు గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. 2025లో అరేబియా సముద్ర తీరాన్ని తాకిన తుఫానుకు సైక్లోన్ శక్తి అనే పేరు పెట్టిన దేశం ఏది? శ్రీలంక. భారతదేశంలో ఏ రాష్ట్రం యూపీఏ లావాదేవీల తీవ్రతలో అగ్రస్థానంలో నిలిచింది? తెలంగాణ. 2025లో బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న సంస్థ ఏది? డిఆర్డిఓ. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా దొంగలించబడిన మరియు తప్పిపోయిన మొబైల్ ఫోన్లను తిరిగి పొందడంలో భారతదేశంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? తెలంగాణ. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా ఏ దేశం ర్యాంక్ పొందింది? సింగపూర్. ఇక భారతదేశం 85వ స్థానంలో నిలిచింది. 2025 సంవత్సరానికి గాను సాహిత్యంలో అనగా లిటరేచర్లో నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది? లాస్లో క్రాస్నహోర్కై, హంగేరియన్. 2025 సంవత్సరానికి గాను నోబెల్ పీస్ బహుమతి ఎవరికి లభించింది? మరియా కురీనా మచాడో, వెనుజులా దేశస్థురాలు. పరధీయ రోగనిరోధక సహనంపై వారి మార్గదర్శక కృషికి గాను 2025 శరీర ధర్మశాస్త్రం అనగా ఫిజియాలజీ లేదా వైద్యంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? మేరీ ఈ బ్రంకో, యుఎస్ఏ, ఫ్రెడ్ రామ్స్డెల్, యుఎస్ఏ మరియు షిమోన్ సకాగుచి, జపాన్. ముగ్గురికి ఈ అవార్డు రావడం జరిగింది. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ దృగ్విషయాన్ని కనుగొన్నందుకు గాను 2025 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? జాన్ క్లార్కు, యుఎస్ఏ, మైకేల్ హెచ్ డెవోరేట్, యుఎస్ఏ మరియు జాన్ ఎం మార్టినెస్, యుఎస్ఏ. ముగ్గురికి ఈ అవార్డు రావడం జరిగింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లపై కృషికి గాను 2025 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? సుసుము కేటగవా, జపాన్, రిచర్డ్ రాబ్సన్, ఆస్ట్రేలియా మరియు ఒమర్ ఎం మాగి, అమెరికా. ముగ్గురికి ఈ అవార్డు రావడం జరిగింది. 2025 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? జోయెల్ మోకిర్, అమెరికన్. అదేవిధంగా ఫిలిప్ అగియాన్, ఫ్రెంచ్ మరియు పీటర్ హోవెట్, కెనడియన్. ముగ్గురికి ఈ అవార్డు రావడం జరిగింది. రెడీ, రిలవెంట్ అండ్ రిసర్జెంట్ టు పుస్తక రచయిత ఎవరు? జనరల్ అనిల్ చౌహాన్. దే విల్ షూట్ యూ మేడం, మై లైఫ్ త్రూ కాన్ఫ్లిక్ట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? హరీందర్ బవేజా. అక్టోబర్ 2025లో విడుదలైన అబోవ్ అండ్ బియాండ్ పుస్తక రచయిత ఎవరు? శివకుమార్ మొహంకా. నో బడీస్ గర్ల్, ఏ మెమోయర్ ఆఫ్ సర్వైవింగ్ అబ్యూస్ అండ్ ఫైటింగ్ ఫర్ జస్టిస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? వర్జీనియా రాబర్ట్స్ గిఫ్రే. సివిల్ మిలిటరీ ఫ్యూజన్ యాజ్ ఏ మెట్రిక్ ఆఫ్ నేషనల్ పవర్ అండ్ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ అనే పుస్తక రచయిత ఎవరు? రాజ్ శుక్లా. దక్షిణ కొరియా అత్యున్నత జాతీయ పురస్కారం అయిన గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వాను ఎవరు అందుకున్నారు? డొనాల్డ్ ట్రంప్. ఆశ్చర్యకంగా Dictionary.com 2025 సంవత్సరపు పదంగా దేనిని పేర్కొంది? 67ని. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ 2025లో టాప్ అగ్రి ఫుడ్ పైనీర్గా ఎవరిని సత్కరించింది? చెఫ్ సంజీవ్ కపూర్. ది బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ది లాస్ట్ 500 ఇయర్స్ అనే పుస్తకానికి
2025 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ సంతతి చరిత్రకారుడు ఎవరు? సునీల్ అమృత్. అక్టోబర్ 2025లో మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ విడుదల చేసిన మోడీ మిషన్ పుస్తక రచయిత ఎవరు? బెర్జీస్ దేశాయ్. ముంబై ఇటీవల బంగారు స్మగ్లింగ్ సిండికేట్ను నిర్మూలించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ గోల్డెన్ స్వీప్. అధిక దిగుబడినిచ్చే ఎక్కువ కాలం పండించే పత్తి సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం అక్టోబర్ 2025లో ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? కపాస్ క్రాంతి మిషన్. అంతర్జాతీయ సైబర్ ఆధారిత ఆర్థిక నేరాలను లక్ష్యంగా చేసుకుని ఇంటర్పోల్ నేతృత్వంలోని ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ H6. భారతదేశంలోకి చైనా బాణసంచ అక్రమ రవాణాను ఆపడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ఫైర్ ట్రయల్. బ్రిక్స్ అంతర్జాతీయ అవార్డు 2025 ఎవరికి లభించింది? అబు సుఫ్యాన్ కర్కరోవ్. కపాల వ్యవస్థను అధికారికంగా రద్దు చేసిన దేశం ఏది? సౌదీ అరేబియా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB నివేదిక ప్రకారం 2023లో అత్యధిక సైబర్ క్రైమ్ కేసులు నమోదైన రాష్ట్రం ఏది? కర్ణాటక. 2వ స్థానంలో తెలంగాణ, 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్. NCRB 2023 ప్రకారం హింసాత్మక నేరాలలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మణిపూర్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB నివేదిక ప్రకారం 2023లో అత్యధిక రైతు ఆత్మహత్యలు నమోదైన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB డేటా ప్రకారం పిల్లలపై నేరాల కేసుల సంఖ్యలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? మధ్యప్రదేశ్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB డేటా ప్రకారం 2023లో అత్యధిక ద్విచక్ర వాహన మరణాలను నివేదించిన రాష్ట్రం ఏది? తమిళనాడు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 నివేదిక ప్రకారం ప్రకృతి శక్తుల కారణంగా అత్యధిక మరణాలు నమోదైన రాష్ట్రం ఏది? ఒడిశా. NCRB 2023 నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత సురక్షితమైన మహానగరం ఏది? కోల్కతా. క్రికెట్కు చేసిన సేవలకు గాను నైట్హుడ్ అవార్డు ఎవరికి లభించింది? జేమ్స్ ఆండర్సన్. 2026 వింటర్ ఒలింపిక్స్కు టార్చ్ బేరర్గా భారతదేశం నుండి ఎవరు ఎంపికయ్యారు? అభినవ్ బింద్రా. వివాహిత మహిళలు మరియు వారి సోదరుల మధ్య బంధాన్ని సూచించే సాంప్రదాయ పండుగైన నింగోల్ చకోబాను ఏ రాష్ట్రం జరుపుకుంటుంది? మణిపూర్. సకారవ్ బహుమతిని ఏ సంస్థ ప్రదానం చేస్తుంది? యూరోపియన్ యూనియన్. అణుశక్తితో నడిచే మరియు అణుసామర్థ్యం గల బ్యూరోవెస్నిక్ క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేసిన దేశం ఏది? రష్యా. 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 102వ. మొదటి స్థానంలో ఆర్మేనియా నిలిచింది. 2025లో ఆగ్నేసియా దేశాల సంఘంలో అనగా ఆసియాన్లో అధికారికంగా ఏ దేశం 11వ దేశంగా చేరింది? తూర్పు తైమూర్. దీన్నే తైమూర్ లెస్టీ అని కూడా అంటాము. అంతర్జాతీయ ప్రచురణ అయిన గ్లోబల్ ఫైనాన్స్ ద్వారా ప్రపంచంలోని ఉత్తమ వినియోగదారుల బ్యాంకు 2025 బిరుదును పొందినటువంటి భారతీయ బ్యాంక్ ఏది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ సూర్యకాంత్. 8వ కేంద్ర వేతన సంఘం చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్. సైన్స్లో జీవితకాల విజయాలకు గాను విజ్ఞానరత్న అవార్డును ఎవరికి ప్రదానం చేశారు?
ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లికర్. వ్యవసాయ శాస్త్రంలో వారి అసాధారణ కృషికి గుర్తింపుగాను విజ్ఞాన్ టీమ్ అవార్డు ఎవరికి లభించింది? సిఎస్ఐఆర్ అరోమా మిషన్ బృందానికి గాను. యువ శాస్త్రవేత్తల కోసం భారతదేశం మరియు ఏ దేశం రామానుజన్ జూనియర్ పరిశోధకుల కార్యక్రమాన్ని ప్రారంభించాయి? యునైటెడ్ కింగ్డమ్, యూకే. మజియా అమగ్లోబలి మరియు ఎవరు 2025 సకారోవ్ బహుమతిని అందుకున్నారు? ఆండ్రిజ్ పోగ్జోబుట్. సిఓఏఎస్ కమెండేషన్ కార్డు అనగా సైన్యంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే అవార్డును అందుకున్న సినీ నటుడు ఎవరు? మోహన్ లాల్. దేవరగట్టు బన్నీ ఉత్సవను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆంధ్రప్రదేశ్. ఇటీవల భారతదేశం నిరోధక శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి రూపొందించిన మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ యాంటీబయోటిక్ను అభివృద్ధి చేసింది. ఈ యాంటీబయోటిక్ పేరు ఏమిటి? నాఫిత్రోమైసిన్. 125వ ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ షీల్డ్ 2025ను ఏ ఫుట్బాల్ జట్టు గెలుచుకుంది? మోహన్ బగాన్ సూపర్ జెయింట్. అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద గిగావాట్ స్కేల్ ఆల్ హబ్ను గూగుల్ ఎక్కడ ఏర్పాటు చేయనుంది? విశాఖపట్నంలో. తూర్పు అంటార్కిటికాలో భారతదేశం యొక్క సరికొత్త ప్రతిపాదిత పరిశోధన కేంద్రం పేరు ఏమిటి? మైత్రి 2. దేశంలో మొట్టమొదటి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ఏ భారతీయ నగరంలో ఉంది? హైదరాబాద్. గేదె వీర్యం క్రయో ప్రిజర్వేషన్ కోసం క్రయోడిలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ న్యూట్రిషన్ మరియు ఫిజియాలజీ, బెంగళూరు. భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా సౌరశక్తితో నడిచే జూ ఏ జూలాజికల్ పార్కులో ఉంది? బన్నెర్ఘట్ట బయో జూలాజికల్ పార్కు, కర్ణాటక. ఏ మతానికి ప్రత్యేక జనాభా లెక్కల కోడ్ మంజూరు చేయడానికి హోంమంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది? బాతో మతం. మహాత్మా గాంధీ అండ్ ది ఎన్విరాన్మెంట్ ఎక్స్ప్లోర్స్ గాంధీజీ ఎన్విరాన్మెంటల్ ఫిలాసఫీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? టిఎన్ కోషు. ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరిగిన గ్రాండ్ ఫినాల్లో భారతదేశపు మొట్టమొదటి మిసెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? షెర్రీ సింగ్. సామాజిక భద్రతలో అత్యుత్తమ సాధనకు 2025 అంతర్జాతీయ సామాజిక భద్రత సంఘం అవార్డును ఏ దేశం అందుకుంది? భారతదేశం. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఏ 3 పోర్టులను గ్రీన్ హైడ్రోజన్ హబ్బులుగా గుర్తించారు? దీన్ దయాల్ పోర్టు, గుజరాత్. వివో చిదంబరనార్ పోర్టు, తమిళనాడు. పారాదీప్ పోర్టు, ఒడిస్సా. రాష్ట్ర హోదా చర్చల మధ్య కేంద్రం లడఖ్కు ఏ ఆర్టికల్ను అందించింది? ఆర్టికల్ 371. 2025 కోగ్నివెరా ఇంటర్నేషనల్ పోలో కప్ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 ప్రకారం ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అగ్రస్థానం నిలిచింది? ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయం. ఎక్సర్సైజ్ ఓషన్ స్కై 2025కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? స్పెయిన్. అక్టోబర్ 2025లో పిఎం జన్మన్ పథకం అమలుకు అత్యుత్తమ కృషికి ఏ మంత్రిత్వ శాఖ అవార్డును అందుకుంది? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. వరుసగా 17వ సంవత్సరం ఆసియాలో సురక్షితమైన బ్యాంకు 2025గా ఏ బ్యాంకు ఎంపికైంది? డిబిఎస్ బ్యాంకు. డాక్టర్ సోనాలి ఘోష్ ఇటీవల ఏ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించారు? ఐయుసిఎన్ డబ్ల్యూసిపిఏ కెంటన్ మిల్లర్ అవార్డు. 2030 కామన్వెల్త్ క్రీడలు ఏ దేశంలో జరుగుతాయి? భారతదేశం, గుజరాత్లో. 2025 మహిళల అందుల ఫుట్బాల్ ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? అర్జెంటీనా.
2025-26 ఇరానీ కప్పును ఇది క్రికెట్లో ఇస్తారు. ఏ జట్టు గెలుచుకుంది? విదర్భ. విక్షిత్ భారత్ బిల్డ్థాన్ 2025కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? శుభాంశు శుక్లా. మంగోలియన్ పౌరులకు ఉచిత వీసాలు ఇవ్వడానికి భారతదేశం ఎలాంటి వీసాను ప్రకటించింది? ఈ వీసా. భారత ప్రభుత్వం ఇటీవల దీపికా పదుకునేను ఏ పదవికి నియమించింది? మానసిక ఆరోగ్య రాయబారి పదవికి. అండర్సీ కేబుల్ ప్రాజెక్టు వాటర్ వర్త్ కోసం ల్యాండింగ్ సైట్లుగా మెటా ప్లాట్ఫారమ్స్ భారతదేశంలోని ఏ నగరాలను ఎంపిక చేసింది? ముంబై మరియు విశాఖపట్నం. 30వ సీనియర్ మహిళల జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ రాజమాత జిజాబాయి ట్రోఫీ 2025ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? మణిపూర్. 2025 సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 23వ. మొదటి స్థానంలో యునైటెడ్ కింగ్డమ్. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ప్రకారం భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి ప్రపంచంలో 3వ అత్యంత శక్తివంతమైన వైమానిక దళంగా అవతరించింది? చైనాని. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2వ స్థానంలో రష్యా, 4వ స్థానంలో చైనా, 3వ స్థానంలో భారతదేశం నిలిచాయి. 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో అగ్రస్థానం నిలిచిన దేశం ఏది? బ్రెజిల్. ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంటు 2025 ప్రకారం ప్రపంచంలోనే మొత్తం అటవీ ప్రాంతంలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? 9వ స్థానంలో. మొదటి స్థానంలో రష్యా, 2వ స్థానంలో బ్రెజిల్. టీ డోమ్ అనే కొత్త బహుళ పొరల వాయు రక్షణ వ్యవస్థను ఏ దేశం ప్రారంభించింది? తైవాన్. సిఎట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2025లో జీవిత సాఫల్య పురస్కారం ఎవరికి లభించింది? బిఎస్ చంద్రశేఖర్, బ్రయన్ లారా. 2025 అంతర్జాతీయ పర్పుల్ ఫెస్టివల్ యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? పనాజీ, గోవా. తిహార్ పండుగను ప్రధానంగా ఏ దేశంలో జరుపుకుంటారు? నేపాల్. రియల్ టైం వరద అంచనా వ్యవస్థను ప్రారంభించిన మొదటి నగరం ఏది? చెన్నై. గోస్ట్ జెల్లీ ఫిష్ అనే నీటి అడుగున డ్రోనును ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. బోండ్లా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? గోవా. సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టును ఏ నదిపై ప్రతిపాదించారు? చేనాబ్ నదిపై. 2025 అక్టోబర్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం 2025ను పట్టణాభివృద్ధి సంవత్సరంగా ప్రకటించింది? గుజరాత్. ఇటీవల నాసా ఏ గ్రహ శకలాన్ని భూమి లాంటి మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ భూమి యొక్క తాత్కాలిక 2వ చంద్రుడిగా నిర్ధారించింది? 2025 PN7. ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం అయిన మిషన్ దృష్టిని ప్రకటించిన స్పేస్ టెక్ స్టార్టప్ కంపెనీ ఏది? గెలాక్స్ ఐ స్పేస్. భారతదేశంలో SJ-100 సివిల్ ప్యాసింజర్ విమానాలను తయారు చేయడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ ఏ దేశ కంపెనీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? రష్యా. భారతదేశం మరియు ఏ దేశం మధ్య కొంకన్ 25 వ్యాయామం నిర్వహించబడుతుంది? యునైటెడ్ కింగ్డమ్. UNEP ఆహార వ్యర్థాల సూచిక ప్రకారం 2024 నాటికి ఏ దేశం అత్యధికంగా ఆహారాన్ని వృధా చేస్తున్నది? చైనా. 2వ స్థానంలో భారతదేశం. గగనయాన్ మిషన్ కోసం భారతదేశపు హ్యూమనాయిడ్ రోబోట్ పేరు ఏమిటి? యోమిత్ర. ధ్వని హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ను అభివృద్ధి చేస్తున్న దేశం ఏది? భారతదేశం. మేరాహౌ చోంగ్బా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మణిపూర్. 2025 ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా పిల్లలకు సమాన అవకాశాలను ప్రోత్సహించడానికి ICC మరియు యూనిసెఫ్ ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి? పిల్లలకు వాగ్దానం.
ప్రామిస్ టు చిల్డ్రన్. 2025 ఆర్థిక స్వేచ్ఛ సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 128వ. మొదటి స్థానంలో సింగపూర్, రెండవ స్థానంలో స్విట్జర్లాండ్, మూడవ స్థానంలో ఐర్లాండ్. నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో ఏ గౌరవ హోదా లభించింది? లెఫ్టినెంట్ కల్నల్. 2025లో లస్సా జ్వరం వ్యాప్తి చెందినట్లు ఏ ఆఫ్రికన్ దేశం నివేదించింది? నైజీరియా. అంతర్జాతీయ నృత్య మరియు సంగీత ఉత్సవమైన ఉద్భవ్ ఉత్సవ్ 2025 ఏ నగరంలో నిర్వహించబడుతుంది? గ్వాలియర్, మధ్యప్రదేశ్. ప్రధానమంత్రి మోదీ ఏ సంవత్సరాన్ని ఆసియాన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరంగా ప్రకటించారు? 2026ని. 11వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఏ నగరంలో జరుగుతుంది? చండీగఢ్. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏ భారతీయ దగ్గు సిరపులపై ప్రపంచ హెచ్చరిక జారీ చేసింది? కోల్డ్రిఫ్, రీలైఫ్, రెస్ప్రెష్ టిఆర్. 2025 లెగిన్ ఫిక్షన్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? వజ్ర చంద్రశేఖర, శ్రీలంక. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా సౌరశక్తితో పనిచేసే గ్రామంగా అవతరించిన కొండారెడ్డిపల్లి ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. సానే తకైచి ఏ దేశానికి మొదటి మహిళ ప్రధానమంత్రి అయ్యారు? జపాన్. భారతదేశంలో బాల్య వివాహాలు లేని మొదటి జిల్లా ఏది? బలోడ్, ఛత్తీస్గఢ్. భారతదేశం అంతటా క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి? ఆప్కి పూంజీ ఆప్కా అధికార్. శ్రద్ధాంజలి పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సాం. ఇటీవల భారతదేశం 2026-28 కాలానికి ఏ యుఎన్ సంస్థకు ఎన్నికైంది? ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి, UNHRC. మెర్సర్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 45వ. అక్టోబర్ 2025లో సాంప్రదాయ స్టాంప్ పేపర్ బాండ్లను భర్తీ చేస్తూ దిగుమతి మరియు ఎగుమతి వ్యాపారాల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ బాండ్ వ్యవస్థను ప్రారంభించింది? మహారాష్ట్ర. డిజిటల్ సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ ప్రారంభించిన కొత్త ఇనిషియేటివ్ పేరు ఏమిటి? ఇండియా UK కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులను అరెస్ట్ చేయడానికి 2025 అక్టోబర్లో ఏ రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ సికంజాను ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్. 2025 ప్రపంచ అంతరిక్ష వారం యొక్క థీమ్ ఏమిటి? అంతరిక్షంలో నివసించడం. 2025 మేజర్ లీగ్ సాకర్ గోల్డెన్ బూటును ఎవరు గెలుచుకున్నారు? లియోనెల్ మెస్సీ, అర్జెంటీనా. మోండియా కల్ట్ 2025 సమావేశంలో వర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్ను ప్రారంభించిన సంస్థ ఏది? యునెస్కో. మహమ్మారి మరియు అత్యవసర పరిస్థితులకు గాను భారతదేశ ఆరోగ్య సంరక్షణ సంసిద్ధతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యం మౌలిక సదుపాయాల మిషన్, PM అభిమ్. యంద్రా 2025 అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడిన ఉమ్మడి సైనిక వ్యాయామం? రష్యా. 2025లో జరిగే BWF బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇచ్చే భారతీయ రాష్ట్రం ఏది? అస్సాం. ఇటీవల పర్యావరణ శాస్త్రంలో తాన్సా 2025 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ప్రొఫెసర్ ఆర్థర్ జేమ్స్. M3M హురున్ ఇండియా 2025 ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ ఎవరు? రోష్ని నాదర్ మల్హోత్రా. M3M హురున్ ఇండియా 2025 ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ముఖేష్ అంబానీ.
లెజెండరీ అస్సామీ గాయకుడికి నివాళిగా ద్వీపానికి జుబీన్ గార్గ్ ద్వీపం అని పేరు పెట్టిన దేశం ఏది? సింగపూర్. ప్రపంచంలో మొట్టమొదటి ప్రత్యక్ష నీటి అడుగున ఇంటర్వ్యూను నిర్వహించిన ద్వీప దేశం ఏది? పలావ్. సముద్ర శక్తి 2025 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? ఇండోనేషియా. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అయినటువంటి అక్షర్ ఎక్కడ ప్రారంభించబడింది? కరైకల్, పుదుచ్చేరి. 2025లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF ప్రారంభించిన కొత్త AI మరియు GIS అనగా భౌగోళిక సమాచార వ్యవస్థ కమాండ్ సిస్టమ్ పేరు ఏమిటి? డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన PMJai అమలులో దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఉత్తరప్రదేశ్. కర్ణాటకలోని బీదర్ జిల్లా ఏ ప్రచారంలో భాగంగా జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డును గెలుచుకుంది? జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్. అనంత శాస్త్ర ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? DRDO. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ పబ్లిక్ గుడ్ ఎక్కడ ప్రారంభించబడింది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఇటీవల 2025లో ఏ సంస్థలకు మినీరత్న హోదా లభించింది? హిందుస్థాన్ షిప్ యార్డ్, మ్యూనిసెన్స్ ఇండియా లిమిటెడ్, ఆర్మోడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, ఇండియా ఆప్టెల్ లిమిటెడ్. 2025-26 సంవత్సరానికి గాను ఫిక్కీ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? అనంత్ గోయంకా. 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2025 ప్రకారం హిందీ సినిమాల్లో ఉత్తమమైన చిత్రంగా ఏ చిత్రాన్ని సత్కరించారు? లాపాటా లేడీస్. యశస్వి జైస్వాల్ ఇటీవల ఏ అంతర్జాతీయ జాబితాలో చేర్చబడ్డారు? టైమ్ 100 నెక్స్ట్. సెప్టెంబర్ 2025లో ప్రారంభించబడిన యూరోపియన్ యూనియన్ యొక్క మొట్టమొదటి ఎక్సాస్కేల్ సూపర్ కంప్యూటర్ పేరు ఏమిటి? జూపిటర్. 2024 సంవత్సరానికి గాను జాతీయ లతా మంగేష్కర్ అవార్డు ఎవరికి లభించింది? శంకర్ ఎహసాన్ లాయ్. అయితే 2025 సంవత్సరానికి గాను గాయకుడైన సోను నిగమ్కు లభించింది. జూనియర్ ప్రపంచ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం నిలిచిన మొదటి భారతీయ జుడోకా ఎవరు? హిమాన్సి టోకాస్. భారత అటార్నీ జనరల్గా తిరిగి ఎవరు నియమితులయ్యారు? ఆర్ వెంకట్రమణి. భారతదేశంలోని మొట్టమొదటి దుగోంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో IUCN గుర్తింపు పొందింది? తమిళనాడు. సౌర పైకప్పు సంస్థాపనల ద్వారా గృహాలకు ఉచిత విద్యుత్తును అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. భారతదేశ తక్షణ చెల్లింపు వ్యవస్థ నెట్వర్క్ UPIలో చేరినటువంటి 8వ దేశం ఏది? ఖతార్. రైతుల పంటను దెబ్బతీస్తున్న బ్లాక్ బగ్స్ మరియు నీలగాయలను పట్టుకుని తరలించడానికి హెలికాప్టర్ ఆధారిత బోమా టెక్నిక్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మధ్యప్రదేశ్. అంతర్జాతీయ సాహిత్య ఉత్సవమైన ఉన్మేష్ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? పాట్నా. ఏ రాష్ట్ర ప్రభుత్వం నార్కా కేర్ అనే ఆరోగ్య మరియు ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది? కేరళ. ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి అంతరిక్ష ఖగోళ శాస్త్ర అబ్జర్వేటరీ పేరు ఏమిటి? ఆస్ట్రోసాట్. ఐక్యరాజ్యసమితి నమూనాలో పాఠశాలల్లో గ్రామ సభను అనుకరించడానికి కేంద్రం ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? మోడల్ యూత్ గ్రామ సభ. ADB ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ 2026 సంవత్సరానికి భారతదేశ వృద్ధి శాతం ఎంత? 6.5%. RSS స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోదీ ఏ 2 జ్ఞాపికలను విడుదల చేశారు? స్మారక తపాలా బిళ్ళ మరియు 100 రూపాయల నాణ్యాన్ని. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
రేబీస్ వ్యాధికి నిఘా కోసం ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ పేరు ఏమిటి? రాబీ ట్రాక్ రివర్ యాప్. శాస్త్రీయ పరిశోధనలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సరళ్ అనే సాధనాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. డ్రోన్ కవచ్ వ్యాయామం ఏ రాష్ట్రంలో జరిగింది? అరుణాచల్ ప్రదేశ్. ఏ టైగర్ రిజర్వ్ కోసం గజ్ రక్షక్ అనే ప్రత్యేక మొబైల్ యాప్ తయారు చేయబడింది? బాంధవ్గర్ టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్. సంచార సాథి అనే ప్రభుత్వ శాఖకు చెందిన పౌర కేంద్రీకృత ఇనిషియేటివ్ పేరేమిటి? టెలికమ్యూనికేషన్ల విభాగం, డిఓటి. ఏ పంటలో ఆత్మనిర్భరత మిషన్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? పప్పు ధాన్యాలు. $500 బిలియన్ నికర విలువను సాధించిన మొదటి వ్యక్తి ఎవరు? ఎలాన్ మస్క్. ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సలరేషన్ ప్రోబ్ మిషన్ను ప్రారంభించిన అంతరిక్ష సంస్థ ఏది? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా. 2025లో అంధుల మహిళల T20 ప్రపంచ కప్ను ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి? భారతదేశం మరియు శ్రీలంక. 2025-26 సంవత్సరానికి గాను భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత అని ఆర్బీఐ అంచనా వేసింది? 6.8%. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఏ అంతర్జాతీయ సంస్థకు చెందిన ప్రత్యేక సంస్థ? ఐక్యరాజ్య సమితి. టోమహాక్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ హెలికాప్టర్ అయిన ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏ రాష్ట్రంలో ఆవిష్కరించబడింది? కర్ణాటక. మీ మూలధనం మీ హక్కు ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? నిర్మలా సీతారామన్, ఫినాన్స్ మినిస్టర్. భారతదేశానికి ఈపీఎల్ అంబాసిడర్గా, ఇది ఫుట్బాల్ సంబంధించింది, నియమితులైన క్రికెటర్ ఎవరు? సంజు శాంసన్. 11వ ప్రపంచ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? దుబాయ్, యుఏఈ. ప్రపంచ బ్యాంకు ఫైనాన్షియల్ ఇయర్ 2026 సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది? 6.5%. ఒంటెల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? నేషనల్ క్యామెల్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్. 2వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అయిన ఐఎన్ఎస్ ఆండ్రోత్ ఎక్కడ ప్రారంభించబడింది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ది స్టేట్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఏ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నివేదిక 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? అంతర్జాతీయ కార్మిక సంస్థ, ILO. 2025 జూడో జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకం గెలుచుకున్న తొలి భారతీయురాలు ఎవరు? లిన్తోయ్ చనంబం. అమెరికాలోని ఏ రాష్ట్రం దీపావళిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది? కాలిఫోర్నియా. మలే మహదేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. అసోచామ్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? నిర్మలా కుమార్ మిండా. అక్టోబర్ 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వం మాజే ఘర్ పథకాన్ని ప్రారంభించింది? గోవా. భారతదేశం నేషనల్ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ 2025ను ఎక్కడ ఆవిష్కరించింది? అబుదాబి, యుఏఈ. సాక్ష్యం కౌంటర్ మానవరహిత వైమానిక వ్యవస్థ గ్రిడ్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, BEL. అక్టోబర్ 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వదేశ్ మేళాను నిర్వహించింది? ఉత్తరప్రదేశ్. సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. సుబెన్సిరి ఎగువ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. జగన్నాథ ఆలయ రికార్డులను భద్రపరచడానికి ఒడిశా ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ లైబ్రరీ పేరు ఏమిటి? జ్ఞాన యజ్ఞ మండపం. ఇటీవల ఏ దేశ మాజీ ప్రధానమంత్రి రిషి సునక్ మైక్రోసాఫ్ట్ మరియు ఆంథ్రోపిక్లో సలహాదారుడిగా చేరారు? UK. ప్రపంచ వాతావరణ లక్ష్యాల కోసం స్థానిక చర్యపై ఢిల్లీ డిక్లరేషన్
ఏ వేదికలో ఆమోదించబడింది? అరైజ్ సిటీస్ ఫోరం, న్యూఢిల్లీ. ఇటీవల వార్తల్లో కనిపించిన ఖరస్రోత నది ఏ నదికి ఉపనది? బ్రాహ్మణి నది, ఒడిస్సా. ఎక్సర్సైజు అస్త్ర హింద్లో పాల్గొనడానికి భారత సైన్యం ఏ దేశానికి వెళ్ళింది? ఆస్ట్రేలియా. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక ప్రకారం 2023లో ఏ రాష్ట్రం జనన సమయంలో అత్యల్ప లింగ నిష్పత్తిని నమోదు చేసింది? జార్ఖండ్. ఇటీవల $1.4 బిలియన్ నికర విలువతో ప్రపంచంలోనే మొట్టమొదటి బాలీవుడ్ బిలియనీర్ నటుడు ఎవరు? షారూఖ్ ఖాన్. ఇటీవల వార్తలో కనిపించిన డురాన్ లైన్ ఏ రెండు దేశాల మధ్య అంతర్జాతీయ భూ సరిహద్దు? ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ నివేదిక 2023ను ఏ సంస్థ విడుదల చేసింది? ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూషన్. ఆల్ ఇండియా సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ 2025 ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక ఏనుగుల జనాభాను కలిగి ఉంది? కర్ణాటక. మ్యాంగ్లూరులోని పనంబూర్ తీరంలో ఇండియన్ కోస్ట్ గార్డు కర్ణాటక యూనిట్ ఇటీవల నిర్వహించిన వ్యాయామం పేరు ఏమిటి? రిజారెక్స్ 25. కిరు జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ వ్యాజ్యాలను అరికట్టడానికి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? విశ్వాస్ పథకం. అక్టోబర్ 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి విదేశీ భాషల ఇనిషియేటివ్ ఫర్ గ్లోబల్ హ్యూమన్ టాలెంట్ అనగా సీఎం ఫ్లైట్ను ప్రారంభించింది? అస్సాం. ఇండియాస్ బ్లూ ఎకానమీ స్ట్రాటజీ ఫర్ హార్నెస్సింగ్ డీప్ సీ అండ్ ఆఫ్షోర్ ఫిషరీస్ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. సెర్గియో గోర్ భారతదేశానికి ఏ దేశ రాయబారిగా నియమితులయ్యారు? అమెరికా. నాయంగ్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. హ్వాసంగ్ 20 అనే అత్యంత శక్తివంతమైన ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణిని అనగా ఐసీబీఎంను ఏ దేశం ఆవిష్కరించింది? ఉత్తర కొరియా. పంచ్ స్పేస్ మిషన్ను ప్రారంభించిన అంతరిక్ష సంస్థ ఏది? నాసా. ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం యొక్క సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ మోడల్ FAO నుండి గ్లోబల్ టెక్నికల్ గుర్తింపును పొందింది? పశ్చిమ బెంగాల్. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అమల్లో దాదాపు 0 క్లెయిమ్ పెండెన్సీని సాధించినందుకు ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ఏ రాష్ట్రానికి అవార్డు లభించింది? ఛత్తీస్గఢ్. మొదటి స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ ఫారెస్ట్ 2025 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP. 2025-28 సంవత్సరానికి గాను UN గ్లోబల్ జియోస్పేషియల్ ప్రాంతీయ కమిటీకి సహచైర్పర్సన్గా ఏ దేశం ఎన్నికైంది? భారతదేశం. వి రైజ్ ఇనిషియేటివ్ను ఏ సంస్థ ప్రారంభించింది? నీతి ఆయోగ్. గ్లోబల్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ సర్వలెన్స్ రిపోర్ట్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. గొడ్డా అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో పతకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళ కాంపౌండ్ ఆర్చర్ ఎవరు? జ్యోతి సురేఖ వెన్నం. ఆకాశ్ క్షిపణి వ్యవస్థను ఏ సంస్థ రూపొందించి అభివృద్ధి చేసింది? DRDO. CCM-137 కాలుష్య ప్రభావాలను తగ్గించడానికి భారతదేశం ఇటీవల ఏ దేశానికి ప్రషియన్ బ్లూ క్యాప్సూల్స్ను బహుమతిగా ఇచ్చింది? ఇండోనేషియా. ఖేల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 5వ ఎడిషన్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నది? రాజస్థాన్. ఇన్ రోకన్ వ్యాయామం 2025 భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగింది? దక్షిణ కొరియా. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCNలో
90వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది? తువాలు. రాబోయే జాతీయ జనాభా లెక్కలకు ముందు అస్సాంలోని బోడో కమ్యూనిటీ ఆచరించే ఏ మతానికి మొదటిసారిగా ప్రత్యేక కోడ్ మంజూరు చేయబడింది? బాతౌ. అర్జెంటీనాను 2-0 తేడాతో ఓడించి ఫిఫా అండర్-20 ప్రపంచ కప్ను గెలుచుకున్న దేశం ఏది? మొరాకో. యుఎస్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 టైటిల్ రేసును ఎవరు గెలుచుకున్నారు? మ్యాక్స్ వెర్స్టాపెన్, డచ్. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2025 నివేదికను ఏ సంస్థలు విడుదల చేశాయి? ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ అభివృద్ధి ఇనిషియేటివ్. ప్రజారోగ్య సమస్యగా ఉన్న ట్రాకోమాను అధికారికంగా తొలగించిన 26వ దేశం ఏది? ఫిజీ. కృష్ణ జింకలను వాటి సహజ ఆవాసాలకు పునరుద్ధరించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ల పునఃప్రవేశ కార్యక్రమాన్ని 2021-26 మధ్య ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. 2025 ఆసియా యువజన క్రీడలు ఏ దేశంలో నిర్వహించబడుతున్నాయి? బహ్రెయిన్. రాక్చమ్ చిట్కుల్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. 2025లో యుఎన్ఎఫ్సిసి యొక్క COP30ని ఏ దేశం నిర్వహిస్తున్నది? బ్రెజిల్. స్టార్మ్ షాడో క్షిపణిని అనగా దీన్నే స్కాల్ప్ మిసైల్ కూడా అంటాము, యునైటెడ్ కింగ్డమ్ మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ఫ్రాన్స్. మలేరియా నుండి బలమైన రక్షణను చూపించే MAM01 మోనోక్లోనల్ యాంటీబాడీని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 4వ దక్షిణాసియా అనగా సాఫ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? జార్ఖండ్. మాన్యువల్ మురుగునీటి శుభ్రపరచడాన్ని యంత్రాలతో భర్తీ చేయడానికి ఫ్రమ్ మ్యాన్హోల్ టు మిషన్ హోల్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మహారాష్ట్ర. జైమిక్స్ 2025 అనే వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? జపాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన లీచెట్ అనగా ఏమిటి? పల్లపు ప్రదేశాల్లో ఏర్పడిన అత్యంత విషపూరిత ద్రవం. జస్టిస్ ప్రతిభా సింగ్ ఏ అంతర్జాతీయ సంస్థ సలహా బోర్డు చైర్పర్సన్గా నియమితులయ్యారు? ప్రపంచ మేధో సంపత్తి సంస్థ విపో. గూగుల్ క్లౌడ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? కార్తిక్ నారాయణ్. హింగోట్ యుద్ధ ఉత్సవం ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? మధ్యప్రదేశ్. కునార్ నదిపై ఆనకట్ట నిర్మాణాన్ని నిర్దేశించిన దేశం ఏది? ఆఫ్ఘనిస్తాన్. 2025 ప్రపంచ పోలియో దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? పోలియోను అంతం చేయండి, ప్రతి బిడ్డ, ప్రతి టీకా మరియు ప్రతి చోట. 2025 ఆసియా యూత్ గేమ్స్లో కబడ్డీలో మహిళలు మరియు పురుషుల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? భారతదేశం. ప్రాజెక్ట్ అరుణాంక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO. 2025 ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరగనుంది? మలేషియా. ఆగ్నేసియాలో ఫుట్బాల్ను ప్రోత్సహించడానికి ఫిఫా ఏ కొత్త ప్రాంతీయ ఫుట్బాల్ టోర్నమెంటును ప్రారంభించింది? ఫిఫా ఆసియన్ కప్. హార్బింజర్ 2025 గ్లోబల్ హ్యాకథాన్ను ప్రారంభించిన బ్యాంకు ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పేద దేశాల నుండి ఎగుమతులను పెంచడానికి భారతదేశం యొక్క డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రిపరేషన్ పథకాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ గుర్తించింది? ప్రపంచ వాణిజ్య సంస్థ WTO. డయాబెటిక్ పరిస్థితుల్లో సినాపిక్ ఆమ్లం గాయం మానడాన్ని వేగవంతం చేస్తుందని ఏ సంస్థ కనుగొంది? నాగాలాండ్ విశ్వవిద్యాలయం. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు CR-450ను ఏ దేశం ఆవిష్కరించింది? చైనా. కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. 2025 ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార అనగా ఎపిక్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? దక్షిణ కొరియా. అక్టోబర్ 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వం
పాఠశాల మరియు కళాశాల పాఠ్యాంశాల్లో చెస్ను ప్రవేశపెట్టింది గోవా. 2025 విజిలెన్స్ అవేర్నెస్ వీక్ యొక్క థీమ్ ఏమిటి? నిఘా మా ఉమ్మడి బాధ్యత. విజిలెన్స్ అవర్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ.